ఈసారి స్థానిక సమరంలో పై చేయి సాధించడం కోసం టీడీపీ ఎత్తులు వేస్తోంది. తమ చెయ్యి జారిపోకుండా ఉండడానికి వైసీపీపై పై ఎత్తులు వేస్తోందట. గత ఎన్నికల్లో ఏపీలో ఒక్కటంటే ఒక్క జడ్పీ చైర్మన్ పీఠాన్ని కూడా టీడీపీ కైవసం చేసుకోలేకపోయింది. ఇక ఆ ఉమ్మడి జిల్లాకు సంబంధించి అయితే జడ్పీ పీఠం మాత్రమే కాదు, జడ్పీటీసీ స్థానాలన్నింటినీ కైవసం చేసుకుని క్లీన్ స్వీప్ చేసింది వైసీపీ. ఇప్పుడు అదే జిల్లా పరిషత్తు 3 ముక్కలైంది. అయితే ఈసారి అధికారం చేతులు మారడంతో క్లీన్ స్వీప్ ఈసారి తమ వంతు అంటోందట తెలుగుదేశం పార్టీ. దీంతో పట్టు సాధించడానికి టీడీపీ, పట్టు జారకుండా చూసుకోవడానికి వైసీపీలు తెగ ప్రయత్నిస్తున్నాయి. ఇంతకీ ఏదా ఉమ్మడి జిల్లా? ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిషత్ 3 ముక్కలు కానుంది. 56 మంది జెడ్పీటీసీలు ఉన్న ప్రకాశం జిల్లా పరిషత్ పాలకవర్గ పదవీ కాలం వచ్చే నెల 25వ తేదీతో ముగియనుంది. ప్రస్తుతం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్న మార్కాపురం ప్రాంతం మార్కాపురం జిల్లాగా ఏర్పడింది. చీరాల, పరుచూరు నియోజకవర్గాలు బాపట్ల జిల్లాలో విలీనమయ్యాయి. దీంతో 29 మంది జెడ్పీటీసీలతో ప్రకాశం జిల్లా పరిషత్ సరికొత్తగా ఆవిర్భవించనుంది. దీంతో 3 జిల్లా పరిషత్ పీఠాలను కైవసం చేసుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీలైన టీడీపీ, వైసీపీ ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నాయని సమాచారం. 2021లో జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క జెడ్పీ స్థానాన్ని కూడా టీడీపీ గెలవలేకపోయింది. అయితే ఈసారి అధికారంలో ఉండడంతో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకునేందుకు సైకిల్ పార్టీ గట్టి ప్రయత్నాలే చేస్తుందని చెప్తున్నారు. జెడ్పీ పీఠాలపై అటు టీడీపీ, ఇటు వైసీపీ నుంచి పలువురు అభ్యర్థులు ఇప్పటి నుంచే కర్చీఫ్లు వేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో జరిగిన ఎన్నికల్లో ఏపీలోని 13 ఉమ్మడి జిల్లాల్లోని 13 జెడ్పీ పీఠాలను ఆ పార్టీ కైవసం చేసుకుంది. అప్పటి అధికార పార్టీ అయిన వైసీపీ చాలా జెడ్పీటీసీ స్థానాలను ఏకగ్రీవం చేసుకుని మిగిలిన స్థానాలకు ఎన్నికలకు వెళ్లింది. అప్పట్లో ప్రకాశం జిల్లాలో 56 జెడ్పీటీసీలు ఉండగా వాటిలో 14 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన వాటిలో వైసీపీ 41 చోట్ల విజయం సాధించింది. పొదిలి జెడ్పీటీసీ ఎన్నిక జరగలేదు. దీంతో మొత్తం 56 స్థానాల్లో వైసీపీ 55 స్థానాలు గెలిస్తే టీడీపీకి ఒక్కటంటే ఒక్క జెడ్పీటీసీ కూడా రాలేదు. ప్రకాశం జెడ్పీ చైర్పర్సన్ గా బూచేపల్లి వెంకయ్యమ్మ ఎన్నికయ్యారు. జిల్లా పరిషత్ ఎన్నికలకు ముందే చాలా చోట్ల వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవం కావడం వెనుక అధికార పార్టీ ప్రలోభాలు ఉన్నాయని భావించిన అప్పటి టీడీపీ ఎన్నికలను బహిష్కరించాలని తమ అభ్యర్థులకు పిలుపునిచ్చింది. అయితే అప్పటికే పోటీలో ఉన్న టీడీపీ అభ్యర్థులు నామమాత్రపు పోటీకి పరిమితమయ్యారని చెప్తారు. దీంతో ప్రకాశం జిల్లా పరిషత్ ఎన్నికలు వార్ వన్ సైడ్ అయినట్టు జరిగాయి. అయితే ఇప్పుడు ప్రభుత్వం మారిన నేపథ్యంలో మెజారిటీ జెడ్పీటీసీ స్థానాలు కైవసం చేసుకోవాలనే కసితో టీడీపీ శ్రేణులు కదం తొక్కుతున్నాయి. ఈసారి 29 మండలాలతో కూడిన ప్రకాశం జిల్లా పరిధిలో జిల్లా పరిషత్ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో కందుకూరు, కొండపి, ఒంగోలు, సంతనూతలపాడు, దర్శి, అద్దంకి నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రస్తుతం దర్శి నియోజకవర్గంలో మాత్రమే వైసీపీ ఎమ్మెల్యే కొనసాగుతుండగా మిగిలిన అన్ని నియోజకవర్గాల్లోనూ టీడీపీ ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాబోయే జిల్లా పరిషత్ ఎన్నికలను కూటమి ప్రభుత్వంతో పాటు ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈసారి మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుని జెడ్పీ పీఠంపై జెండా ఎగరేసేందుకు పావులు కదుపుతోందట. దీనిలో భాగంగా మెజారిటీ జెడ్పీటీసీలను ఏకగ్రీవం చేసుకునేందుకు సైకిల్ పార్టీ నేతలు వ్యూహాలు రచిస్తున్నట్టుగా సమాచారం. అయితే జెడ్పీటీసీలు ఏకగ్రీవం కాకుండా చూసేందుకు వైసీపీ నేతలు సిద్ధమవుతున్నారని చెప్తున్నారు. దీంతో జిల్లా పరిషత్ ఎన్నికలు వాడివేడిగా జరిగే అవకాశం ఉందంటున్నారు.